హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను అది చెప్పే ముందైతే చాలా విషయాలు అయితే చెప్పాలి. చాలా మంది అయితే కామెంట్స్ రూపంలో మెసేజ్ చేస్తూ ఉన్నారు. క్వశ్చన్ మార్క్ అనమాట. ఏంటి అక్క, ఎలా రావాలి కువైట్కి? మీరు ఏమన్నా వీసా ఇప్పిస్తారా, లేదంటే మీ సలూన్లో ఏదన్నా వర్క్ ఉంటే చెప్తారా? ఇదే నేను ప్రతి వీడియోలోనైతే మెన్షన్ చేస్తూ ఉన్నాను, కానీ మళ్ళీ రిపీట్గా మెసేజెస్ అయితే పెడతా ఉన్నారు. నార్మల్గా నేను ఎలా వచ్చానో దాని గురించి ఫస్ట్ అయితే తెలుసుకోండి. నేనైతే ఫస్ట్ మా హస్బెండు బయట వీసాలు 1000 దినార్లు పెట్టి సూన్ వీసా కొని అయితే పంపించడం జరిగింది. ఆ తర్వాత నేనైతే సలూన్లో జాయిన్ అయినాను. సలూన్లో జాయిన్ అయిన తర్వాత నా వీసా ఇంకా నేను ఓన్గా వచ్చినాను కాబట్టి ఆ తర్వాత నాకు ఇంకా అక్కడ శాలరీ పని నచ్చి నేనైతే అకామా చేంజ్ చేసుకోవడం అయితే సలూన్ అకామా చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ సలూన్లో అయితే ఎవరు వీసాలు అయితే ఇవ్వరు అనమాట, చాలా తక్కువ. మనం ఇండియన్స్ ఎక్కువ మంది వీసాలు కొనుక్కొనే వస్తారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకుంటూ ఉంటారు. ఖాదీమా వచ్చారు, సూను, ఇట్లా ఈ విధంగా చాలా మంది ఏంటంటే కువైట్ వాళ్ళు వీసాలు ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఇలాంటివి వాళ్ళు అమ్ముకుంటారనమాట. ఎందుకు వేస్ట్ చేసుకోవడము అనేసి వాళ్ళు డబ్బులకి అమ్ముకుంటారు. అలాంటి వీసాలు మన ఇండియన్స్ కానీ ఎవరైనా సరే ఇట్లా కొనుక్కొని బయట డబ్బులు పెట్టి తర్వాత సలూన్లో ఎక్కడైనా జాయిన్ అవుతారు. సొంతంగా అయితే డైరెక్ట్ వీసాలు అయితే ఎవరు ఇవ్వరండి. నాకు కూడా ఎవరు ఇవ్వలేదు. మీరైతే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, అక్క వీసా ఇస్తారా చెప్పండి ప్లీజ్ అనేసి. అసలు నాకు తెలియదు, ఆ వీసాల గురించే తెలియదు, అది ఎట్లా ఇస్తారా లేదు. మా మేడం కూడా అసలు ఇంతవరకు ఎవరికి ఇండియా వాళ్ళకి ఎవరికి వీసా కూడా ఇవ్వలేదు. నేపాలీ వాళ్ళని అయితే పిలిపించుకోండి. ఇదనమాట. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. కొంచెం చూస్తారు, తర్వాత మళ్ళీ కామెంట్ చేస్తారు, అక్క వీసా ఇప్పిస్తారా, పని ఏమన్నా ఉంటే చెప్తారా అని. నాకు తెలిసింటే నేను ఖచ్చితంగా చెప్తాను. నేను కూడా మా సొంతంగా మేము డబ్బులు పెట్టి వీసా కొనుక్కొని వచ్చిన వాళ్ళమే. ఇక్కడ సలూన్లో వీసా అయితే మాకు తెలియదు అనమాట. ఇంకా చాలామంది నా శాలరీ గురించి అయితే అడుగుతూ ఉన్నారు. పోయిన వీడియోలో అయితే మా ఫ్రెండ్ శాలరీ తీసినప్పుడు నా శాలరీ తీసేదానికి సివిల్ ఐడి అప్డేట్ చేయాలి, అందుకనేసి అమౌంట్ రాలేదు అని చెప్తే వాళ్ళు పిన్ నెంబర్ కొట్టలేదు, ఎట్లా వస్తుంది మీ శాలరీ అనేసి చెప్పినారు. పిన్ నెంబర్ కొట్టినా కూడా రాలేదు. అందుకే నేనైతే ఈరోజు నా సెలవు రోజు ఇంక నేను బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళి నేను సివిల్ ఐడి అప్డేట్ చేయించుకొని, అలాగే శాలరీ పడినప్పుడు నాకు ఫోన్కి మెసేజ్ రాదని చెప్పినాను కదా, అది కూడా ఇంకా క్లియర్ చేయించుకొని బ్యాంక్కి అయితే వెళ్ళి వచ్చినాను అనమాట. నా శాలరీ అయితే ఈ నెల అయితే పూర్తిగా అయితే పడలేదు, ఎందుకంటే నేను లాస్ట్ మంత్ నేను మధ్యలో అయితే జాయిన్ అయినాను డ్యూటీలో. నేను ఇంటికి వెళ్ళి వచ్చినాను కాబట్టి నేను 15వ తేదీ నుంచి అట్లా జాయిన్ అయినాను కాబట్టి నాకు ఫుల్ శాలరీ అయితే రాలేదనమాట. మా మేడం ఒక 15 రోజులకే శాలరీ వేసింది. నాకైతే ఇప్పుడు 220 అయితే వేసిందనమాట అకౌంట్లో. 15 రోజులకే వేసింది శాలరీ అని చెప్పినాను కదా, ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి శాలరీ ఎంత ఉంటుంది అనేసి. ప్రతి వీడియోలో అయితే మీ శాలరీ ఎంత చెప్పండి అని క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నారు. ఇప్పుడైతే మీ క్లారిటీ వచ్చిందని అనుకుంటా ఉన్నాను. నా శాలరీ చెప్పినందుకు మాత్రాన మీరు తీసుకునేది ఏం లేదు, నాకు పోయేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ కువైట్లో ఏంటంటే ఒకరి శాలరీస్ ఒకరికి తెలియవు అనమాట, ఎవరి శాలరీ వాళ్ళదే. కాకపోతే మా నేపాలీ వాళ్ళు, ఫిలిపినీ వాళ్ళు, ఇంకా మేడం వీసాలు ఇచ్చి పిలిపించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఒకే శాలరీ ఉంటుంది. పిలిపించేటప్పుడే వాళ్ళ కాంట్రాక్ట్లో ఇంకా ఇంత శాలరీ అనేసి ఉంటుంది కాబట్టి వాళ్ళ శాలరీస్ నాకు తెలుసు, నా శాలరీ అయితే వాళ్ళకి తెలీదు. అందుకనేసి నేను క్లియర్గా మెన్షన్ చేయడం లేదు. ఇప్పుడు మీ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇంకొక అమ్మాయి అయితే నాకు కామెంట్ చేస్తుంది, ఎలా అంటే అనుష అనేసి కువైట్లో సలూన్ పెట్టింది కదక్క, మీరు వెళ్ళి అనుష అక్కనే నా కోసం వీసా అడుగుతారా అని అడుగుతుంది. ఏమన్నా అసలుకి ఆమెను నేను కూడా యూట్యూబ్లోనే చూసినాను, నాకు అసలు పరిచయం కూడా లేదు, ఎవరో కూడా తెలీదు. యూట్యూబ్లో ఆమె వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను, నాకైతే ఆమె తెలీదు. నేను ఎలా ఆమె దగ్గరికి వెళ్ళి మీకు వీసా అడగాలని నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మీరు ఈ శాలరీని బట్టి మళ్ళీ మీరు ఇంకా ఏదేదో ఎక్స్పెక్ట్ చేయకండి. నేనైతే ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను సలూన్లో. నేను వచ్చినప్పుడైతే చాలా కష్టపడినాను అనమాట. ఎవరు సపోర్ట్ లేక, ఎవరు పని నేర్పించేవాళ్ళు లేక చాలా అయితే ఇబ్బంది పడినాను. చాలా తక్కువ శాలరీకి నేనైతే వర్క్ చేసినాను ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే. ఇంకా అప్పటి నుంచి కొంచెం పనులు నేర్చుకునే దాన్ని బట్టి అయితే ఇంకా మనకు శాలరీస్ ఏ సలూన్లో అయినా సరే శాలరీస్ పెంచుతూ ఉంటారు.
ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మనం పని నేర్చుకునే దాన్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి వాళ్ళకి మన వల్ల వాళ్ళకి అమౌంట్ ఎంత వస్తుందో దాన్ని బట్టి వాళ్ళైతే శాలరీస్ పెంచుతారు. ఒకేసారి అయితే ఎవరికి లక్షలు అయితే రాదు, చాలా కష్టపడాలన్నమాట. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఓకే.